హాయ్ సలాం అలైకుం. ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? ఈరోజు బీన్స్ కాయలది కూర చేసిన రెసిపీ ఒక్కసారి చూడండి. బీన్స్ కాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి 1 గడ్డ, 2 ఉల్లిపాయలు. ముందు దీనికి బాగా నీట్గా కడుక్కొని పెట్టుకొని తర్వాత కోసుకోవాలను. బీన్స్ కాయలు ఈ నాటిది అన్నమాట, పెద్దవి బీన్స్ కాయలు అవి. అదైతే నేను బాగా నీట్గా కడుక్కొని మళ్ళీ కోసి దానికి అయితే రెడీ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయితే చేస్తాను. బీన్స్ కాయలు అయితే కోయడం అయిపోయింది. తర్వాత పచ్చిమిరపకాయలు నేనైతే స్ట్రైట్ కోసుకుంటాను, స్ట్రైట్ కోసి పెట్టుకుంటాను నిలువగా. పచ్చిమిరపకాయలు 10 పచ్చిమిరపకాయలు, ఎక్కువ కారం ఉండకుండా. అవి ఎక్కువ కారం ఉంటాయన్నా, మన ఇండియా అయితే అవి పచ్చిమిరపకాయలు అయితే నేను కోసుకొని పెట్టుకుంటాను నీట్గా. చూడండి, మళ్ళీ 2 టమోటాలు అయితే తీసుకున్నాను. 2 టమోటాలు బాగా నీట్గా కడుక్కొని దానికి కోసి ప్లేట్లో అయితే వేసుకుంటాను నీట్గా. 2 కాయలు ఒక్కనే కాబట్టి నాకు ఒక్కనికే, నేను ఉండేది ఒక్కనే, అందుకోసం 2 టమాటాలు. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోవాలా. ఇప్పుడైతే 2 ఉల్లిపాయలు బాగా నీట్గా దానికి కూడా కడుక్కొని నీట్గా కోసుకొని పెట్టుకోవాలా. నేనైతే అయిపోయింది, కోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి వేసి దంచుకోవడం అయిపోయింది. నాది అయితే మైక్రోది అన్నమాట, గ్యాస్ అట్లా ఏం లే, మైక్రోది కరెంట్ ఇది చూలా. మళ్ళీ నేను బీన్స్ పండ్లు బాగా మళ్ళీ నెక్స్ట్ సారి మళ్ళీ కడుక్కున్నా ఫ్రెండ్స్, నీట్గా ఉండాలని నేను కడుక్కున్నా రెండోసారి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేస్తాను, 2 స్పూన్లు. నాకు అందాజుగా నేను వేసిన, ఎక్కువ ఆయిల్ తినను నేను, అందుకని కొంచెమే వేసిన అనమాట. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినొచ్చు. నేనైతే 2 స్పూన్లే వేసుకున్నా. ఉల్లిపాయలు వేసుకున్నా 2 నిమిషాలు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునే అదైతే వేసుకున్నాను నీట్గా. అది ఒక చేతిలో మొబైల్ ఉంది, అందుకోసమని తిప్పలేకున్నా, మళ్ళీ దానికి ఆఫ్ చేసి అట్లా చాలా రిస్క్ చేసి చేస్తాను ఫ్రెండ్స్, చూపించాలని. టమోటాలు వేసిన తర్వాత, టమోటాలు వేసినాక ఎప్పుడు అని సాల్ట్ వేయాలి, ఎందుకంటే అవి బాగా మగ్గుతాయి అన్నమాట. బాగా నీట్గా అయితే తొందరగా పేస్ట్ అయిపోతాయి, అందుకని వేసుకోవాలా. నేను బహారాత్ ఇది వచ్చి మొత్తం మిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మసాలాలు మొత్తం మిక్స్ అనమాట. అది వేసే చాలు, మనకి కారం కూడా దాంట్లోనే ఉంటుంది. నేనైతే 1.5 స్పూన్ వేసిన, అది నాకు అంత మటుకు చాలని, అంటే ఆడికి లెవెల్గా ఉంటుంది కారం. మళ్ళీ తర్వాత బీన్స్ పండ్లు అయితే వేసి దానికి 10 నిమిషాలు అయితే మూత పెట్టేసిన, చూద్దామని. 10 నిమిషాల తర్వాత చూసిన ఫ్రెండ్స్, మళ్ళీ 10 నిమిషాలు పెట్టేసి మళ్ళీ రెండోసారి చూసిన, కొంచెం నీళ్ళు ఉన్నాయి, కాకపోతే మళ్ళీ కొంచెం నీళ్ళు వేద్దామని, ఎక్కువ ఇది కాకుండా నీళ్ళు వేసి మళ్ళీ చూసిన ఫ్రెండ్స్. 15 నిమిషాల తర్వాత మళ్ళీ కప్పేసిన అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయినాక నేను 3 గుడ్లు తీసుకొని 3 గుడ్లు అయితే వేసేసిన, తర్వాత కప్పేసిన. ఆడికి చూడండి ఎట్లా ఉందో. మంది అయితే అయిపోయింది ఫ్రెండ్స్, అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. తర్వాత అన్నంలో అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. అన్నంలో వేసుకొని ఒక్కసారి ట్రై చేసిన, చూసి తిందామని. మాషాల్లా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోండి.